వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనం సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్ల పైన వీడియోలు చేయడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ బిట్లు అన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని మీ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. ఈరోజు మనం సోషల్ స్టడీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి రెండింటికి ఉపయోగపడే విధంగా అతి ముఖ్యమైనటువంటి బిట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. దీంతోపాటు మరింత మందికి రీచ్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, వివిధ రకాల రాళ్లతో కూడి ఉండి సుమారు 100 కిలోమీటర్ల మందం కలిగినటువంటి భూమి పొర ఏది? భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం, వాతావరణం. సో భూపటలం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ భూపటలం అంటే ఇది భూమి యొక్క పై పొర. జనరల్గా ఇది మనం నివసించేటువంటి నేల మరియు సముద్రం అడుగు భాగం అంతా కూడా దీని కిందికి రావడం జరుగుతుంది. ఇది సుమారు 100 కిలోమీటర్ల మందం కలిగి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుంటే, క్రింది వాటిలో ఏది ముడత పర్వతం? ఆరావళి పర్వతాలు, హిమాలయాలు, నీలగిరి కొండలు, పశ్చిమ కనుమలు. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ముడత పర్వతాలు. ఇక్కడ ముడత పర్వతాలు అంటే ఇక్కడ తీసుకుంటే ఇది ఆన్సర్ ఈజ్ హిమాలయాలు. హిమాలయాలు అనేటివి ముడత పర్వతాలకు ఒక మంచి ఉదాహరణ. ముడత పర్వతాలు ఎలా ఏర్పడతాయి అంటే ఇవి భూమి అంతర్భాగం లోపల ప్లేట్లు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భూమి పైకి లేచి ముడతలుగా ఏర్పడేటువంటి పర్వతాలే ఈ ముడత పర్వతాలు. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, మహాసముద్రాలలో నీరు ఒక నిర్దిష్ట దిశలో ప్రవహించడాన్ని ఏమంటారు? అలలు, పోటుపాట్లు, సముద్ర ప్రవాహాలు, సునామీ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ సి, సముద్ర ప్రవాహాలు. ఓషన్ కరెంట్స్ అంటున్నాం ఇక్కడ. అంటే సముద్రం లోపట నీరు కూడా ఒక నదిలాగా ఒక దిశ లోపట నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువంటి ప్రవాహాలను మనం ఏమంటామంటే సముద్ర ప్రవాహాలు అంటాం. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, హంబోల్ట్ ప్రవాహం ఏ ఖండ తీరం వెంట ప్రవహించే శీతల ప్రవాహం? హంబోల్ట్ ప్రవాహం అనేది మరి ఏ ఖండ తీరం వెంట ప్రవహించే శీతల ప్రవాహం? హంబోల్ట్ ప్రవాహం ఏ ఖండం తీరం వెంట ప్రవహిస్తుంది? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. సో ది ఆన్సర్ ఈజ్ బి, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా. ఇక్కడ ఇది దక్షిణ అమెరికా లోపల పెరు తీరం వెంబడి ప్రవహించేటువంటి ఒక శీతల ప్రవాహం. దీన్ని పెరు ప్రవాహం అని కూడా అనడం జరుగుతుంది. ఇక్కడ నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? సాంద్రీకరణం, బాష్పీభవనం, అవపాతం, ఉత్పతనం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి, ఎవాపరేషన్. బాష్పీభవనం అంటారు ఇక్కడ. బాష్పీభవనం అంటే జనరల్గా సూర్యుని యొక్క వేడి వల్ల చెరువులు, సముద్రాలు, కాలువల్లో నీరు ఆవిరిగా మారి ఆకాశంలోకి వెళ్ళేటువంటి ప్రక్రియే బాష్పీభవనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, క్వశ్చన్ నెంబర్ 6, రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసేటువంటి వాతావరణ పొర ఏది? ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో లేదా ఆయనో ఆవరణం. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆయనో ఆవరణం ఇక్కడ. సో ఆయనో ఆవరణం అంటే ఇది థర్మో ఆవరణం లోపల భాగంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉండేటువంటి ఆయాన్లు రేడియో తరంగాలను భూమికి పరావర్తనం చెందిస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు రేడియో, టీవీ సమాచార ప్రసారాలు అనేటివి అందడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే, లూ అనేటువంటి స్థానిక పవనం ఎక్కడ వీస్తుంది? లూ అనేటువంటి స్థానిక పవనం ఎక్కడ వీస్తుంది? దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, తీర ఆంధ్ర, కేరళ.
సో ది ఆన్సర్ ఈజ్ ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా లోపల లు అనేటువంటి పవనాలు వీయడం జరుగుతుంది. జనరల్గా ఇక్కడ వేసవి కాలం లోపల ఉత్తర భారతదేశ మైదాన ప్రాంతాల్లో ఇవి వీస్తాయి. ఇవి అత్యంత వేడి మరియు పొడిగాలులు. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే, ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన కాకతీయ పాలకుడు ఎవరు? రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. బి ఇస్ ద రైట్ ఆన్సర్, గణపతి దేవుడు. ఇక్కడ కాకతీయ చక్రవర్తుల లోపల ఇతను గొప్పవాడు. ఇతను హనుమకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చి అక్కడ ఒక కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 9. రుద్రమదేవి పాలనలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇటలీ యాత్రికుడు ఎవరు? రుద్రమదేవి పాలన లోపట కాకతీయ రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇటలీ యాత్రికుడు ఎవరు? నికోలో కాంటి, మార్కోపోలో, అబ్దుల్ రజాక్, పేస్. సో ఆన్సర్ ఈస్ బి, మార్కోపోలో. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్లు కూడా 7th క్లాసుకు సంబంధించినవి కాకుండా దానికి ఎక్స్టెండెడ్గా కొంచెం డెప్త్గా కూడా ఇవ్వడం జరిగింది అక్కడక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే, మధ్యయుగ తెలంగాణ లోపల ముత్తైదువ అనగా ఎవరు? మహిళా కవయిత్రి, సుమంగలి, దేవదాసి, గ్రామాధికారి. సో ద ఆన్సర్ ఈస్ ఇక్కడ సుమంగలి అవుతుంది. ఇక్కడ ఆన్సర్ మళ్ళీ ముత్తైదు అని ఇవ్వడం జరిగింది అని సుమంగలి, మ్యారీడ్ ఉమెన్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మధ్యయుగ సమాజం లోపల వివాహమై భర్త బతికున్నటువంటి స్త్రీలను ముత్తైదు అని గౌరవంగా పిలవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11. విజయనగర సామ్రాజ్యం ఏ నదీ తీరాన స్థాపించబడింది? కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్నా. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. సో ఆన్సర్ ఈస్ తుంగభద్ర. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తుంగభద్ర. ఇక్కడ హరిహరరాయలు మరియు బుక్కరాయలు అనే వాళ్ళిద్దరూ 1336 లోపల తుంగభద్ర నది ఒడ్డున ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12. ఆంధ్రభోజ అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది? ఆంధ్రభోజ హరిహరరాయలు, బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు. సో ఆన్సర్ ఈస్ శ్రీకృష్ణదేవరాయలు. సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రభోజ. ఇక్కడ ఇతను గొప్ప పండితుడు మరియు కవి, అందుకే ఇతన్ని ఆంధ్రభోజ మరియు సాహితీ సమరాంగణ సార్వభౌమ అని కూడా పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 తీసుకుంటే, నాయంకర పరిపాలనా విధానం ఏ పాలకుల కాలంలో ప్రాముఖ్యత పొందింది? ఈ నాయంకర పరిపాలన విధానం, నాయంకర అనేటువంటిది ఒక పరిపాలన విధానం, ఇది ఏ పాలకుల కాలంలో ప్రాముఖ్యత పొందింది? మొఘలులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తాన్లు, మౌర్యులు. సో ఆన్సర్ ఈస్ బి, విజయనగర రాజుల కాలం లోపల ఈ నాయంకర వ్యవస్థ అనేది ఉన్నది. జనరల్గా ఈ విజయనగర రాజులు ఏం చేసేటోళ్ళు అంటే, సైనిక అవసరాల కోసం తమ భూముల్ని నాయకులు అనేటువంటి సైనికాధికారులకు ఇవ్వడం జరిగింది. సో దీన్నే నాయంకర విధానం అంటారు. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే, కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు? కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు? జంషీద్ కులీ, ఇబ్రహీం కులీ, సుల్తాన్ కులీ, కుతుబ్ ఉల్ ముల్క్, మహమ్మద్ కులీ. ఏంటది? కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు. సో ఆన్సర్ ఈజ్ సి, సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఇక్కడ ఈయన జనరల్గా బహుమని సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ తీసుకుంటే,
ఏ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నిర్మించబడింది? మలేరియా, కలరా, ప్లేగు, అమ్మవారు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్, ప్లేగు. ఇక్కడ 1591 లోపట హైదరాబాద్ లోపల ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ని నిర్మించాడు. క్వశ్చన్ నెంబర్ 16 తీసుకుంటే, జప్త్ శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ముఘల్ చక్రవర్తి ఎవరు? జప్త్ అనేటువంటి శిస్తు పద్ధతిని మరి ఏ ముఘల్ చక్రవర్తి ప్రవేశపెట్టాడు? బాబర్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబ్. సో ది రైట్ ఆన్సర్ బి, అక్బర్. ఇక్కడ అక్బర్ కాలం లోపట రాజా తోడర్మల్ అనేటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఉండేవాడు. అతడు భూముల్ని సర్వే చేసి పంట ఆధారంగా శిస్తు నిర్ణయించేటువంటి జప్త్ అనే పద్ధతిని తెచ్చాడు. నెంబర్ 17 తీసుకుంటే, దీన్ ఈ ఇలాహీ అనే మత మార్గాన్ని సూచించినది ఎవరు? దీన్ ఈ ఇలాహీ అనేటువంటి మత మార్గాన్ని సూచించింది ఎవరు? అశోకుడు, అక్బర్, షాజహాన్, శివాజీ. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి, అక్బర్. ఇక్కడ అక్బర్ ఏం చేసిందంటే అన్ని మతాల లోపల ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ గ్రహించి వాటన్నిటిని కలిపి ఒక కొత్త మతాన్ని, అంటే ఒక రకమైనటువంటి కొత్త మత మార్గాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని దీని ఇలాహి అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే, గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించినటువంటి మరాఠా నాయకుడు ఎవరు? గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించిన మరాఠా నాయకుడు ఎవరు? శంభాజీ, షాజీ, శివాజీ, బాలాజీ, విశ్వనాథ్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించినటువంటి మరాఠా నాయకుడు ఎవరు? గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ఉపయోగించింది ఎవరు? ఏ మరాఠా నాయకుడు ఉపయోగించడం జరిగింది? శంభాజీ, షాజీ, శివాజీ, బాలాజీ, విశ్వనాథ్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ సి, శివాజీ. ఇక్కడ శివాజీ ఏం చేసిందంటే మొఘల్ సైన్యం సంఖ్యాపరంగా చాలా పెద్దది. సో శివాజీ ఏం చేయడం జరిగిందంటే వాళ్ళకు దొరకకుండా ఒక మెరుపు దాడి చేసేటువంటి దళాన్ని రూపొందించిండు. అదే గెరిల్లా దళం అంటారు, గెరిల్లా యుద్ధ తంత్రం అంటారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, అన్ని మతాల సమానత్వాన్ని మరియు దైవ ప్రేమను నొక్కి చెప్పినటువంటి ఉద్యమం ఏది? అన్ని మతాల సమానత్వాన్ని మరియు దైవం పట్ల ప్రేమను నొక్కి చెప్పినటువంటి ఉద్యమం ఏది? ఆర్య సమాజ్, భక్తి లేదా సూఫీ ఉద్యమం, పునరుజ్జీవనం, వహాబీ ఉద్యమం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్లు మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో ది ఆన్సర్ ఈజ్ బి, భక్తి లేదా సూఫీ ఉద్యమం. భక్తి లేదా సూఫీ ఉద్యమం. జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుణ్ణి ఏరుకోవడానికి ఆడంబరాలు, యజ్ఞాలు, యాగాలు అనేటివి అవసరం లేదు. కేవలం భక్తి, దేవుని పట్ల ప్రేమ ఉంటే చాలు అనేటువంటివి ఈ ఉద్యమాలు బోధించాయి. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే, కబీర్ పద్యాల సంకలనాన్ని ఏమంటారు? కబీర్ పద్యాల సంకలనాన్ని ఏమంటారు? గురు గ్రంథ సాహిబ్, బీజక్, రామాయణం, త్రిపీఠకాలు. సో ది ఆన్సర్ ఈజ్ బి, బీజక్. ఇక్కడ ప్రసిద్ధ కవి, కబీర్ అనేటైన ఒక ప్రసిద్ధ కవి, ఈయన రాసినటువంటి పద్యాలని దోహాలు అంటారు. సో ఇవి బీజక్ అనేటువంటి గ్రంథం నుంచి సేకరించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 21 తీసుకుంటే, పారిశ్రామిక విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది? పారిశ్రామిక విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది? అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంకా మరి టెట్కు సంబంధించినటువంటి
ఏ టాపిక్స్ పైన మీకు వీడియోలు కావాల్సి ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బ్రిటన్. సి ఈజ్ ద బ్రిటన్. ఇక్కడ 1750 సమయం లోపట ఆ ప్రాంతం లోపట యంత్రాల వాడకం మరి ఫ్యాక్టరీల ఏర్పాటు అంటే ఒక రకంగా మొదటి పారిశ్రామిక విప్లవం అనేది బ్రిటన్లో మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే జేమ్స్ వాట్ దేన్ని కనుగొన్నాడు? స్పిన్నింగ్ జెన్నీ, ఆవిరి యంత్రం, టెలిగ్రాఫ్, ముద్రణ యంత్రం. సో ద ఆన్సర్ ఈజ్ బి, ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు జేమ్స్ వాట్. ఇక్కడ న్యూకోమెన్ అనేటైనే తయారు చేసినటువంటి ఆవిరి యంత్రాన్ని ఇతడు ఇంకొంచెం ఆధునికీకరించి శక్తివంతమైనటువంటి ఆవిరి యంత్రాన్ని కనుగొనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 23 తీసుకుంటే ది లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా ఈజ్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ సి, రాజస్థాన్. ఇక్కడ విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 24 తీసుకుంటే శాసనసభ సభ్యుల అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం ఎన్ని ఏళ్ళు? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 2 ఏళ్ళు. ది ఆన్సర్ ఈజ్ 5 ఏళ్ళు. సో మామూలుగా సాధారణ పరిస్థితి లోపల ఎమ్మెల్యేల పదవీ కాలం 5 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 25 తీసుకుంటే రాష్ట్ర రాజ్యాంగబద్ధమైన అధిపతి ఎవరు? ముఖ్యమంత్రి, గవర్నర్, స్పీకర్, చీఫ్ జస్టిస్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బి, గవర్నర్. ఇక్కడ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరు అంటే గవర్నరు అనొచ్చు. ఇతను రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతి. కేంద్రంలో రాష్ట్రపతి ఎట్లనో మరి రాష్ట్రంలో ఈ గవర్నర్ అట్లా. క్వశ్చన్ నెంబర్ 26 తీసుకుంటే రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభను ఏమంటారు? రాష్ట్ర శాసనసభ లోపట ఎగువ సభను ఏమనడం జరుగుతుంది? విధానసభ, విధాన పరిషత్, లోక్సభ, రాజ్యసభ. సో ద ఆన్సర్ ఈజ్ బి, విధాన పరిషత్. ఇక్కడ సో దీన్ని ఎగువ సభ లేదా పెద్దల సభ అని కూడా అంటారు. తెలంగాణ లోపట శాసనసభతో పాటు ఈ శాసన మండలి కూడా ఉంది. క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే భారత పౌరులకు ఏ వయస్సులో ఓటు హక్కు లభిస్తుంది? 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 21 ఏళ్ళు, 25 ఏళ్ళు. సో ఆన్సర్ ఈస్ 18 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ 18 ఇయర్స్. ఇది అంటే కులము, మతము, ధనిక, పేద అనేటువంటి తేడా లేకుండా 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓటు హక్కు కలిగి ఉంటారు. సో ఇక్కడ కొన్ని చాలా సింపుల్ క్వశ్చన్లు వస్తున్నాయని అనుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ప్రకారం అత్యంత తేలికైనవి మరియు కఠినమైనవి, మధ్య రకమైనవి అంటూ డివైడ్ చేసి క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో అన్ని రకాల క్వశ్చన్లు ఉంటాయి. సో అందుకే వీటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 28 తీసుకుంటే కులం దేని ద్వారా నిర్ణయించబడుతుంది? కులం దేని ద్వారా నిర్ణయించబడుతుంది? సో సంపద, విద్య, పుట్టుక, వృత్తి. సో ఆన్సర్ ఈజ్ బర్త్. పుట్టుక ఆధారంగా కులం అనేది నిర్ణయించబడుతుంది. ఎస్పెషల్లీ హిందూ సమాజం లోపట మరి ఏ కులంలో పుడితే ఆ కులం వాడిగా పిలువబడతాడు. క్వశ్చన్ నెంబర్ 29 మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ఏ రాష్ట్రం ప్రారంభించింది? మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్. ది ఆన్సర్ ఈజ్ బి, తమిళనాడు. ఇక్కడ
తమిళనాడు రాష్ట్రం 2001 లోపల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదట తమిళనాడులో ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 30. స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రధానంగా ఎవరిచే ఏర్పడతాయి? పిల్లలు, పురుషులు, మహిళలు, ప్రభుత్వ అధికారులు. సో ద ఆన్సర్ ఈజ్ ఉమెన్, మహిళలు. మామూలుగా పొదుపు ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కొరకు దాదాపు రఫ్గా ఒక 15 నుంచి 20 మంది మహిళలు కలిసి బృందాలుగా ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మెజారిటీ ప్రజల ప్రధాన జీవనోపాధి ఏది? మెజారిటీ ప్రజల యొక్క ప్రధాన జీవనోపాధి ఏది? పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ రంగం, బ్యాంకింగ్. సో ద ఆన్సర్ ఈజ్ వ్యవసాయం. వ్యవసాయం భారతదేశంలో కూడా ప్రజల యొక్క ప్రధాన జీవనోపాధి. సో ఇప్పటికి కూడా సగానికి పైగా జనాభా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో వ్యవసాయం మీద ఆధారపడి జీవించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 32. వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకుంటే సాధారణంగా వడ్డీ రేటు ఎలా ఉంటుంది? వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకుంటే సాధారణ వడ్డీ రేటు ఎలా ఉంటుంది? తక్కువ వడ్డీ, ఎక్కువ వడ్డీ, వడ్డీ ఉండదు, ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఎక్కువ వడ్డీ. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్యాంకులతో పోలిస్తే వ్యాపారులు, షావుకారుల దగ్గర ఎక్కువ వడ్డీ ఉండడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్? అంటే సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? సమాచారాన్ని దాచడం, ప్రభుత్వంలో పారదర్శకత, పన్నులు వసూలు చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం. సో ఆన్సర్ ఈజ్ ప్రభుత్వంలో పారదర్శకత. అంటే పారదర్శకత కోసమే సమాచార హక్కును తీసుకురావడం జరిగింది. ఇక్కడ అంటే ప్రభుత్వ కార్యాలయాల లోపల పనులు ఎలా జరుగుతున్నాయి, నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయి, సో ఇలాంటి విషయాలను తెలియజేయడానికి కొరకు ఆర్టీఐ యొక్క చట్టం ఉద్దేశంగా తెలుపబడింది. క్వశ్చన్ నెంబర్ 34 తీసుకుంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి గీసిన ఊహారేఖలను ఏమంటారు? ఉత్తరం నుంచి దక్షిణం వైపు తీసినటువంటిది. అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, అయన రేఖలు. సో ది ఆన్సర్ ఈజ్ రేఖాంశాలు. ఆన్సర్ ఈజ్ రేఖాంశాలు. ఇవి భూమి మీద ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి నిలువుగా గీసినటువంటి ఊహారేఖలు. అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి బిందువు దక్షిణం వైపు ఉన్నటువంటి బిందువును కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణం గీసినటువంటి నిలువు గీతలు. క్వశ్చన్ నెంబర్ 35 తీసుకుంటే భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి అంటే దీన్ని భ్రమణం అనడం జరుగుతుంది. సో ఎన్ని గంటలు పడుతుంది? తన చుట్టూ తాను తిరగడానికి భూమికి ఎన్ని గంటలు పడుతుంది? సో ది ఆన్సర్ ఈజ్ బి 24 hours. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాలు 23 గంటల 56 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని సుమారుగా 24 గంటలుగా తీసుకుంటారు. దీన్ని భూభ్రమణం అంటారు. సముద్రాలలో పోటుపాట్లు దేని గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి? సముద్రాల లోపల పోటుపాట్లు అనేటివి ఏ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడతాయి? సూర్యుడు మరియు చంద్రుడు, భూమి అంతర్గత వేడి. సో ద ఆన్సర్ ఈజ్ బోత్, సూర్యుడు మరియు చంద్రుడు. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సముద్రపు నీటిని సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి తన వైపు లాగడం వల్ల పోటుపాట్లు అనేటివి ఏర్పడతాయి. నెంబర్ 37 తీసుకుంటే ఏ ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు? ఏ ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు? డార్క్ కాంటినెంట్. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అంటార్క్టికా. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి, ఆఫ్రికా. సో ఇక్కడ 19వ శతాబ్దం వరకు కూడా ఆఫ్రికా ఖండం లోపల భాగాల గురించి ప్రపంచానికి తెలియదు. సో ఈ లోపల భాగాలు తెలియవు కనుక దాన్ని ఏమన్నారంటే చీకటి ఖండం అనడం జరిగింది. అంటే లోపల ఏముందో తెలియదు కనుక దాన్ని చీకటి ఖండం అని పిలవడం జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 38. నైలు నది ఏ ఖండం గుండా ప్రవహిస్తుంది? నైలు నది ఏ ఖండం గుండా ప్రవహిస్తుంది? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆఫ్రికా. బి ఆఫ్రికా. సో ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి నది ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తుంది. 39. సహారా ఎడారి ఎక్కడ ఉంది? సహారా ఎడారి ఎక్కడ ఉంది? ఉత్తరాఫ్రికా, దక్షిణాఫ్రికా, మధ్య ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికా. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఉత్తర ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా ఉంది. సో ప్రపంచం లోపలనే ఇది అతిపెద్ద ఉష్ణ ఎడారి. ఇది ఆఫ్రికాకు ఉత్తర భాగంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 40. వీటిలో ఏది వాణిజ్య పంట? క్యాష్ క్రాప్. వరి, గోధుమ, పత్తి, మొక్కజొన్న. వరి, గోధుమ, పత్తి, మొక్కజొన్న. సో ఆన్సర్ ఈజ్ పత్తి. సో జనరల్గా రైతులు నేరుగా తినడానికి కొరకు కాకుండా మార్కెట్లో ఒకటి అమ్మి డబ్బులు సంపాదించడానికి కొరకు పండించేటువంటి పంటల్ని వాణిజ్య పంటలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 41 తీసుకుంటే 1853లో భారతదేశంలో మొదటి రైలు మార్గం ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? 1853 లోపల భారతదేశం లోపల మొట్టమొదటి రైలు మార్గం ఏ ప్రాంతాల మధ్య ప్రారంభమైంది? ఢిల్లీ అండ్ ఆగ్రా, బాంబే అండ్ థానే, కలకత్తా అండ్ హౌరా, మద్రాస్ అండ్ ఆర్కోనం. సో ఆన్సర్ ఈజ్ బాంబే, థానే అంటే ముంబై, థానే మధ్య స్థాపించారు. ఇది 1853 లోపల ఎవరి కాలంలో వేసారు? లార్డ్ డల్హౌసీ కాలం లోపల ఈ రైలు మార్గం అనేది వేయడం జరిగింది. ఇది 34 కిలోమీటర్ల దూరం నడిచింది. సో ఎంత దూరం ఉంది? 34 కిలోమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 42 తీసుకుంటే హంపి ఏ సామ్రాజ్య రాజధాని? హంపి అనేటువంటిది దేని యొక్క రాజధాని? ఏ సామ్రాజ్య రాజధాని? కాకతీయ, విజయనగర, మొఘల్, శాతవాహన. సో ఆన్సర్ ఈస్ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపిగా తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రస్తుతం కర్ణాటకలోని హంపి. ఇది ఒకప్పుడు విజయనగర రాజుల యొక్క వైభవానికి ఒక నిదర్శనంగా నిలిచింది. 43. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, జ్యోతిరావు పూలే. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ బి రాజా రామ్మోహన్ రాయ్. ఇతన్ని ఆధునిక భారతదేశ సంస్కర్త అని కూడా పిలవడం జరుగుతుంది. సతీసాగమనం వంటి దురాచారాలను నిర్మూలించడానికి కొరకు ఇతడు బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. క్వశ్చన్ నెంబర్ 44 తీసుకుంటే ది స్టడీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్. జనాభా గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? భూగోళ శాస్త్రం, జనాభా శాస్త్రం, భూగర్భ శాస్త్రం, చరిత్ర. సో దీన్ని ఆన్సర్ ఈస్ జనాభా శాస్త్రం అంటే డెమోగ్రఫీ అంటారు. డెమోగ్రఫీ జనాభా పెరుగుదల, జనన మరణ రేట్లు ఇట్లాంటి అంశాలన్నింటినీ అధ్యయనం చేయడం జరుగుతుంది డెమోగ్రఫీలో. క్వశ్చన్ నెంబర్ 45 తీసుకుంటే భూమి ఉపరితలంపై నీరు ఎంత శాతం ఉంది? భూమి ఉపరితలంపై నీరు శాతం ఎంత? 50, 60, 71, 90. సో ఆన్సర్ ఈజ్ 71. 71% నీరు భూమి ఉపరితలంపై ఉంది. అంటే దాదాపు 3/4 భాగం నీటితోనే కప్పబడి ఉంది. నెంబర్ 46 తీసుకుంటే ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అని పిలుస్తారు? రెడ్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? ఎరుపు గ్రహం అని. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని. సో ఆన్సర్ అంగారకుడు, మార్స్.
ఇక్కడ దీని ఉపరితలంపై ఏమైందంటే ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీన్ని ఎరుపు గ్రహం అనడం జరిగింది. తెలంగాణలో అమ్మ ఒడి పథకం దేనికి సంబంధించింది? సో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, విద్య లేదా పాఠశాల, నివాసం, ఆరోగ్యం. సో ఆన్సర్ ఈజ్ పాఠశాల విద్య. ఇక్కడ పిల్లలను బడికి పంపేటువంటి తల్లులను ప్రోత్సహించడానికి కొరకు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. 1857 తిరుగుబాటు సమయం లోపల హైదరాబాదులో నాయకత్వం వహించింది ఎవరు? 1857 తిరుగుబాటు సమయం లోపల హైదరాబాదులో నాయకత్వం వహించింది ఎవరు? నానాసాహెబ్, తుర్రేబాజ్ ఖాన్, బహదూర్ షా జఫర్, రాణి లక్ష్మీబాయి. సో ది ఆన్సర్ ఈస్, ఆన్సర్ కామెంట్ చేయండి, బి తుర్రేబాజ్ ఖాన్. ఆన్సర్ ఈజ్ తుర్రేబాజ్ ఖాన్. ఈయన 1857 తిరుగుబాటు సమయం లోపల హైదరాబాదులో ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినటువంటి వీరుడు. క్వశ్చన్ నెంబర్ 49 తీసుకుంటే చైతన్య మహాప్రభు ఏ ప్రాంతానికి చెందిన భక్తి కవి? చైతన్య మహాప్రభు తెలంగాణ, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు. ఆన్సర్ ఈస్ బి బెంగాల్. బెంగాల్కు చెందినటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు. ఈయన కృష్ణ భక్తిని బెంగాల్ ప్రాంతం లోపల విస్తరింపజేశాడు. క్వశ్చన్ నెంబర్ 50 తీసుకుంటే భూమిలోని ఏ పొర ద్రవస్థితిలో ఉంటుంది? భూమి లోపట ఏ పొర ద్రవస్థితిలో ఉంటుంది? భూపటలం, అంతర కేంద్ర మండలం, బాహ్య కేంద్ర మండలం, ఎగువ భూప్రావారం. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ బాహ్య కేంద్ర మండలం, ఔటర్ కోర్. ఇక్కడ అంటే భూమి లోపల ఉండేటువంటి ఈ పొర లోపల ఇనుము, నికెల్ వంటి పదార్థాలు అత్యధికంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత వల్ల ద్రవ రూపంలో ఉండడం జరుగుతుంది. సో ఈ 7th క్లాస్కు సోషల్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్లు ఈరోజు మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో మీ స్కోర్ పెంచడానికి పనిచేస్తాయి. అందుకని తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.